ఫోన్ కొట్టేస్తారు, ఖాతా కొల్లగొట్టేస్తారు. జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంతాల్లో నేరాలు చేస్తున్నారు. అమాయకులు నిరికించి అందిన కాటికి దోచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును దారి మళ్లించేందుకు మ్యూల్ ఖాతాలను వాడుకుంటున్నారు. దోచుకున్న డబ్బును ఫస్ట్ ఈ ఖాతాల్లోకి అక్కడి నుంచి వేరే ఖాతాల్లోకి పంపించి డ్రా చేసుకుంటున్నారు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు మళ్లిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేయగానే వారి ఖాతాల నుంచి డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది గుర్తించి ఆ ఖాతాదారులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీంతో ఖాతాలు సమకూర్చుకోవడం సైబర్ నేరగాళ్లకు కష్టమై కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. దీనికి ఈజీగా ఫోన్లు కొట్టేసి వాటిలో ఉన్న యూపీఐ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగికి పోలీసులు ఫోన్ చేశారు. మీ ఫోన్ ద్వారా సైబర్ నేరం జరిగింది అని చెప్పడంతో ఆ ఉద్యోగి షాక్ తిన్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. పోలీసులు చెప్పిన వివరాలు తెలిసి దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది. ఇటీవల కర్ణాటకలో నమోదైన ఒక సైబర్ నేరానికి సంబంధించి బాధితుడి డబ్బు ఈ మాజీ ఉద్యోగి యూపీఐ ఖాతాలో జమ అయింది. అక్కడి నుంచి వేరు ఖాతాల్లోకి వెళ్ళింది. ఇలా ఖాతా అద్దెకు ఇవ్వడం నేరం కాబట్టి మీపైన కేసు పెడుతున్నామని చెప్పారు పోలీసులు. దాంతో ఆ మాజీ ఉద్యోగి 10 రోజుల క్రితమే తన ఫోన్ పోయిందని, పలానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని చెబుతూ ఆధారాలు చూపించారు. దాంతో పోలీసులు అతన్ని పంపించేశారు. అతను బతికి బెట్టగట్టాడు. ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్పే వంటి యూపీఐ సేవలు వాడడం సర్వసాధారణమైంది. రూపాయి వస్తువు కొన్నా కూడా ఇలా తీసి అలా ఫోన్పే చేస్తున్నారు లేదా గూగుల్ పే చేస్తున్నారు. అది కూడా పిన్ నెంబర్ అందరికీ తెలిసేలాగా బహిరంగంగానే టచ్ చేస్తూ చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు ఈజీగా మారింది. సైబర్ నేరగాళ్లు ఇలాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్లో, షాపింగ్ మాల్స్ దగ్గర ఈ ముఠా మాటు వేసి ఫోన్లను కొట్టేస్తోంది. ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఎంటర్ చేసే పిన్ నెంబర్ను చూస్తున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోవడంతో పాటు ఆ వ్యక్తి ఫోను స్మార్ట్గా కొట్టేస్తున్నారు. ఒకసారి ఫోన్ చేతికి చిక్కిన తర్వాత పిన్ నెంబర్ తెలుసు కాబట్టి నేరగాళ్లు ముందు అందులోని డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. తర్వాత సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నారు. ఎక్కడెక్కడో కొట్టేసిన డబ్బును ఆ సైబర్ నేరస్తులు ఈ ఫోన్ యూపీఐకి అక్కడి నుంచి వాళ్ళకు సంబంధించిన వేరు ఖాతాలకు పంపుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు తన అకౌంట్ను బ్లాక్ చేసే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. సైబర్ నేరాలకు సంబంధించి లావాదేవీలు ఈ ఫోన్ ద్వారా జరిగాయి కాబట్టి పోలీసులు ఆ ఫోన్ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. అందుకే యూపీఐ చెల్లింపులు జరిపేటప్పుడు మీరు పిన్ నెంబర్ ఎవరూ గమనించకుండా జాగ్రత్తలు పడండి. ఒకవేళ మీ ఫోను థెఫ్ట్ అయితే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి మీ అకౌంట్ను ఫస్ట్ బ్లాక్ చేయించండి. ఆన్లైన్లో లావాదేవీలకు సంబంధించి వీలైనంత తక్కువ మొత్తాన్ని మీరు పర్మిట్గా పెట్టుకోండి మీ యూపీఐలో. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు దాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఇది